ఈ దేశానికి పార్లమెంట్ కోసం జరుగుతున్న ఎన్నికలు 1951 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నడూ కూడా భారత రాజ్యాంగం అనేది చర్చనీయాంశంగా లేదు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన భారత రాజ్యాంగాన్ని చర్చలోకి తీసుకురాలేదు. 1975 జూన్లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇంతగా రాజ్యాంగం చర్చనీయాంశం కాదు. కానీ ఇవాళ రాజ్యాంగం చర్చనీయాంశం ఎందుకైంది అనేది మనం ఆలోచిస్తే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళైనా లేదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఎందుకు ఇంతగా రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది? ఈ దక్షిణ భారత ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక సంస్థను ఏర్పాటు చేసిన డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, వారు కూడా భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్ననే మనకు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రోజు ఒక కార్యక్రమం దేశంలో రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కంటే భిన్నమైన రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్య అంగం. రాజ్యాన్ని నడపడానికి సంబంధించిన రూల్స్ అంటే పద్ధతిని రూపొందించిన ఒక అంగం రాజ్యాంగం. దాన్ని ఇంగ్లీష్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం, హిందీలో భారత్ సంవిధానం అంటున్నాం, తెలుగులో భారత రాజ్యాంగం అంటున్నాం. ప్రపంచంలో అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉంటాయి. ఇంగ్లాండ్ ఉంది, అమెరికా ఉంది, జర్మనీ, జపాన్, పాకిస్తాన్, అన్ని దేశాలకు, చైనాకి, రష్యాకి రాజ్యాంగాలు ఉన్నాయి. అన్ని రాజ్యాంగాలు ఏం చెప్తాయంటే ఆ దేశాన్ని ఎట్లా పరిపాలించాలో చెప్తాయి. కానీ భారత రాజ్యాంగం పరిపాలనకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ మాత్రమే కాదు. ఇది దీని ప్రత్యేకత. మరి డాక్యుమెంట్ మాత్రమే కాదంటే ఏంటి అంటే, భారతదేశంలో రావాల్సిన ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులకు కావలసిన భావజాలాన్ని బోధి చేసే ఒక రచన, ఒక విలువ. భారతదేశ ప్రజాస్వామ్యపు విలువ భారతదేశ రాజ్యాంగం. ఏ దేశ రాజ్యాంగం కూడా ఆ దేశంలో రావాల్సిన మార్పుల కోసం రాజ్యాంగం చట్టదవుతుంది అని చెప్పి ఆ సమావేశం. అదే సమావేశంలో పండిట్ నెహ్రూ, అప్పటికి ఇంకా ఆయన పూర్తికాల ప్రధానమంత్రి కాదు, తాత్కాలిక ప్రధానమంత్రి, ఆయన ఏమన్నారంటే, ఈ దేశంలో ఈ దేశ ప్రజల్ని పరిపాలించడానికి మనకు ఒక అవకాశం రావడం, ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం వలన ఇక్కడ ఉన్న అసమానతల్ని, పీడనని, దౌర్జన్యాన్ని తగ్గించడానికి, ప్రజల్ని సమానత్వం వైపు నడిపించడానికి ఇది మనకు ఇచ్చిన ఒక అవకాశం. ప్రతి కంటిలో వచ్చే కారే కన్నీటిని కూర్చవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ పని చేయడం కోసం ఈ భారత రాజ్యాంగం ఒక సాధనంగా పనిచేస్తుంది అని చెప్పాడు నెహ్రూ. అంబేద్కర్ ఆ మాట అంటే నెహ్రూ ఈ మాట చెప్పాడు. చెబుతూ అంబేద్కర్ ఇంకో మాట అన్నాడు. ఈ రోజు నుంచి అంటే 1950 జనవరి 26 నుంచి దీన్ని మనం రిపబ్లిక్ స్టేట్ ప్రకటిస్తున్నాం. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఆ రోజు వచ్చింది. 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చినప్పుడు అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే, ఈ రోజు నుంచి ఈ దేశంలో ఉన్న సమస్యల్ని ఏమైనా మనం ముందుకు వస్తే ఇంకెవరిలో నిందించే అవకాశం లేదు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళని నిందించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్తి పాలన మనమే. రేపు మన ముందుకు ఏ సమస్య వచ్చినా, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య ఏది వచ్చినా మనల్ని మనమే నిందించుకోవాలి అన్నారు. కనుక ఈ పెద్దవాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే 74 సంవత్సరాలు అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నాం. రాజ్యాంగ అమలు గురించి కాదు మనం మాట్లాడుతున్నాం, రక్షణ గురించి మాట్లాడుతున్నాం. రాజ్యాన్ని రక్షించుకోవాలి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, రాహుల్ గాంధీ గారు అంటున్నారు, మల్లికార్జున ఖర్గే గారు అంటున్నారు, సీతారాం యేచూరి అంటున్నారు. అన్ని కమ్యూనిస్టు పార్టీ, అన్ని పార్టీ నాయకులు, మేధావులందరూ, బుద్ధిజీవులందరూ రాజ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఏం ప్రమాదం ఏర్పడింది, ఎందుకు ప్రమాదం ఏర్పడింది అంటే, భారతదేశ రాజ్యాంగం భారతదేశ పౌరులమైన మనందరికీ మనం ఇచ్చుకున్నటువంటిది. భారతదేశ
ఫస్ట్ పేజీ ఉంటుంది. దీనికి ప్రియంబుల్ అంటారు, రాజ్యాంగ ప్రవేశిక. ఈ రాజ్యాంగ ప్రవేశిక ఈ దేశాన్ని సమానత్వం వైపు నడిపించాలనుకుంటుంది, కానీ ఈ దేశాన్ని అసమానత్వం వైపు నడిపించాలని కొందరు అనుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 2000 సంవత్సరాల కిందట ఉన్న మనువాదం అనే ఒక పుస్తకాన్ని, అందులో చెప్పిన విషయాన్ని మళ్ళీ తీసుకురావాలి. 3-4 సంవత్సరాల కిందట ఉన్న పురుష సూక్తాన్ని మళ్ళీ తీసుకురావాలి. ఆనాడు చెప్పినటువంటి ఒక మతానికి సంబంధించిన గ్రంథాల్లో ఏ విషయం చెప్పారు, వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు, కుల వ్యవస్థ గురించి చెప్పారు, స్త్రీకి విద్య అవసరం లేదని చెప్పారు, దళితులు శూద్రులు చదువుకోవద్దని చెప్పారు, వీళ్ళు పరిపాలించకూడదని చెప్పారు, వీళ్ళ చేతిలో ఆయుధాలు ఉండకూడదని చెప్పారు, వీళ్ళ చేతిలో భూమి సంపద ఉండకూడదని చెప్పారు. మనం వాళ్ళ విషయాలన్నీ చెప్పి ఈ విషయాలన్నింటినీ రద్దు చేస్తూ భారత రాజ్యాంగం వచ్చింది. 1950లో మనువాదాన్ని, పురుష సూక్తాన్ని, వేదం చెప్పిన విషయాలన్నింటినీ రద్దు చేస్తూ ఈ దేశంలో అందరూ సమానమే అని రాజ్యాంగం పెట్టింది. ఈ అందరూ సమానమే అనే విషయాన్ని ఈ దేశంలో కొందరు అంగీకరించారు. ముఖ్యంగా సంఘ పరివారకు భావజాలాన్ని చేకూర్చినటువంటి గోల్వాల్ సంఘ పరివార రాజకీయాలకి ఒక భావజాలాన్ని రూపొందించి గోల్వాల్. ఈ గోల్వాల్ అనే మనిషి బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకం రాశారు. ఈ బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంటే, భారతదేశంలో రాసిన ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ దేశానికి సంబంధించిన ఆలోచన చేయటం లేదు. ఈ దేశ ఆత్మ వీళ్ళ ఆలోచనలో లేదు. కమ్యూనిస్టుల ఆలోచనలో కానీ, అంబేద్కర్ ఆలోచనలో కానీ, మేధావుల ప్రజాసంస్థ వాళ్ళ ఆలోచనలో కానీ ఈ దేశ ఆత్మ లేదు. వీళ్ళ ఆలోచనలో పరాయి ఆత్మ ఉన్నది అని చెప్పాడు. ఈ దేశంలో ఎవరైనా జీవించాలంటే వాళ్ళు హిందువులుగానే జీవించాలి, ఏ మతస్థులైనా సరే హిందూ మతాన్ని అంగీకరించాలి అని ఆయన బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో చెప్పాడు. ఈ దేశానికి 2 శత్రువులు అని చెప్పాడు. మొదటి శత్రువు ముస్లింలు, రెండో శత్రువు కమ్యూనిస్టులు అని చెప్పాడు. ఆ పుస్తకంలో చెప్పబడిన విషయాలన్నీ మన అమలులోకి రాబోతుంది. ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అందుకే భారత రాజ్యాంగానికి ప్రాధాన్యం లేదు. వీళ్ళు భారతదేశ రాజ్యాంగం అవసరం లేదు అనుకుంటున్నారు. మనమందరం ఏమనుకుంటున్నాం, ఈ దేశంలో దళితులు, బహుజనులు, మేధావులు, కమ్యూనిస్టులు, మతమైనార్టీలు అందరూ ఏమనుకుంటున్నామంటే భారతదేశ రాజ్యాంగం అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఆడంబర. ప్రజాస్వామ్యానికి ఆడంబర ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రాథమిక హక్కులు ఒక చాప్టర్ ఉంది. ఈ ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ లేకపోతే భారత రాజ్యాంగానికి పెద్ద ఏం లేదు. ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ రాజ్యాంగానికి ఆత్మ వంటిది అన్నారు అంబేద్కర్. ఆ ఆర్టికల్ దెబ్బతీసుకున్నారు. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు. 14వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, 14-15 ఆర్టికల్ ఈ దేశంలో ఇప్పటి వరకు కొన్ని కులాలను బజార్లోకి ఆడించేవాళ్ళు కాదు, బావుల్లో నీళ్లు తాగించేవాళ్ళు కాదు, నడివీధుల్లో నడిపించేవాళ్ళు కాదు, మూతికి ముంత పీపుకు చీపురు కట్టేవాళ్ళు. దాన్ని నిషేధిస్తున్నామని ఆర్టికల్ 15 చెబుతుంది. అందరూ సమానమే, అన్నింటిలో సమానమని చెబుతుంది. ఆర్టికల్ 16 చెబుతుందంటే ఈ దేశంలో ఎవరైనా సరే ఏ రకమైన ప్రయోజనాలైనా పొందవచ్చు. ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందవచ్చు, రాజకీయాల్లో సమాన అవకాశాలు పొందవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 15 చెబుతుంది అంటరానితనం, అమానుషం దాన్ని పాటించడం నేరము అని చెప్తుంది. ఇట్లా ఆయా ఆర్టికల్స్ అన్ని చెప్పిన విషయాన్ని ఈ దేశంలో ఇంకా సరిగ్గా అమలు చేయలేదని ఒక అనుమానం పడుతుంది. స్వాతంత్ర హక్కు ఉందన్నమాట. ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు స్వాతంత్ర హక్కు. ఏ మనిషి అయినా సరే వాక్ సభ స్వాతంత్రాలు చాలా ముఖ్యమైన. వాక్ మాట్లాడడం, సభ పెట్టుకోవడం ముఖ్యమైన హక్కు. ఆ హక్కు ఉంది అంటే వాళ్ళ మనం ఇక్కడ ఎక్కడేసుకోవాలి. సభ పెడితే మనం ఇక్కడికి వచ్చాం. ఈ వాక్ సభ స్వాతంత్రాలు గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో అణిచివేతకు గురయ్యాయి. కొన్ని వందల మంది జర్నలిస్టులు దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి రిపోర్టు చేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేశారు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరైనా సరే స్వేచ్ఛగా రాయొచ్చు అని చెప్తుంది. కానీ రాసిన వాళ్ళను జైల్లో పెట్టి స్వాతంత్ర హక్కును ఈ దేశ పాలనకు అభివృద్ధి చేశారు. ఎవరైనా సరే మాట్లాడవచ్చు అని చెప్తుంది దేశ రాజ్యాంగం. కానీ మాట్లాడిన మేధావులని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్కోంబే ఒక ప్రొఫెసర్, బాంబే IITలో ప్రొఫెసర్ అయ్యాడు. ఆయన
చూస్తే ఎవరైనా సరే ఒక మతం అజమాయిషి కింద జీవించే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అది మంచిది కాదు. దేవుడు అనేది వైయక్తికం. హిందువులకు ఒక దేవుడు ఉంటాడు, ముస్లింలకు మరో దేవుడు ఉంటాడు, క్రైస్తవులకు ఇంకో దేవుడు ఉంటాడు, బౌద్ధులకు మరో దేవుడు ఉంటాడు, సిక్కులకు ఇంకో దేవుడు, జైనులకి మరో దేవుడు. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఈ దేశంలో ఉండటానికి భారత రాజ్యాంగం అంగీకరిస్తుంది. మరి అక్కడి పరిస్థితి పోయి మతం అనే ఒక ప్రధాన అంశం ఈ దేశం నుంచి వచ్చి రాజకీయాలని సామాజిక పరిస్థితులని మతమే శాసించే పరిస్థితి ఈ దేశం పెట్టవచ్చు. అది రాజ్యాంగాన్ని తూర్చుకోవడం, రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. చివరికి ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే భారతదేశ రాజ్యాంగానికి ఏమైనా సమస్య ఏర్పడితే రాజ్యాంగం భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కు అని ఒక హక్కు రాజ్యాంగమే కల్పించింది. రాజ్యాంగానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు పౌరులు అందరూ వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేయవచ్చు, మాట్లాడవచ్చు, సభలు పెట్టవచ్చు, చర్చలు చేయవచ్చు, సంవాదం చేయవచ్చు అని భారతదేశ రాజ్యాంగం చెబుతుంది. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వారు కూర్చొని ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, భారతదేశ రాజ్యాంగం వర్ధిల్లాలి, సమానత్వం వర్ధిల్లాలి, మనుషులందరూ ఒక్కటిగా జీవించే రోజు రావాలని ఆ రోజు కోసం భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రపంచంలో 5వ ఎదిగినటువంటి ఆర్థిక వ్యవస్థ లేకపోతే ఇది వికసిస్తున్న భారతదేశమా, ఇవన్నీ ఏమిటి అనేది చూస్తే పేదవాడి కంచంలో 4 అన్నం ఉన్నప్పుడే ఈ దేశం వికసిత భారతదేశం. కానీ ప్రభుత్వం ఏం చెప్తున్నది? కేవలం ఒక 10 మంది చేతుల్లో భారతదేశ సంపద 47% సంపద ఉందట. 10 మంది చేతుల్లో నాకు 100 రూపాయలు ఉన్నాయంటే 100 రూపాయల్లో ఒక 10 మంది చేతుల్లో 47 రూపాయలు ఉన్నాయి. 90 మంది చేతుల్లో 53 రూపాయలు. ఈ దేశ పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను సప్లై చేస్తుందని ప్రభుత్వం ప్రకటిస్తున్నారు. 80 కోట్ల మంది అంటే దాని అర్థం 80 కోట్ల మంది పేదలు ఉన్నారని అర్థం. మరి వాళ్ళు వికసిత భారతదేశం అంటున్నారు. 97లో భారతం పెరుగుతుంది అన్నారు వాజ్పేయి ప్రధానమంత్రి. ఇప్పుడేమో భారతదేశం వికసిస్తుంది అంటున్నారు. ఒకవైపు పేదలున్నా మరొక ధనవంతులే ధనవంతులైపోతున్నారు. కనుక ఈ దేశంలో భూస్వాములు, అగ్రకుల భూస్వాములు, అగ్రకుల పెట్టుబడిదారులు, దోపిడిదారులు వాళ్ళకి ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళకి రాజ్యాంగం అడ్డంకిగా నిలబడింది కనుక, కార్పొరేట్ సెక్టర్లకి రాజ్యాంగం అడ్డంకిగా నిలబడింది కనుక దాన్ని కూట్లు గురించి ఆ రాజ్యాంగాన్ని లేకుండా సమాంతరంగా వాళ్ళకి అనుకూలమైన ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు ఇప్పటికే రూపొందిస్తున్నారు. వాళ్ళు కాశీలో సమావేశమే రూపొందించుకున్నారు, బెనారస్లో సమావేశమే రూపొందించుకున్నారు, ఒరిస్సాలో సమావేశమే రూపొందించుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక డ్రాఫ్ట్ ఉన్నది. మంత్రుల స్థాయి వారు, ఎంపీ స్థాయి వారు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే ఎందుకు ఈ భయం అనొచ్చు, వాళ్ళ పేపర్లు వచ్చింది. మేమేం రాజ్యాంగం మార్చట్లేదు, మేమేం మార్చం, 400 సీట్లు వచ్చినా కూడా మేము భారతదేశ రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. కానీ వాళ్ళ మాటల్లో రెండో మాట ఏమిటంటే భారతదేశ రాజ్యాంగం భారతదేశ ఆత్మను ప్రతిబింబించడం లేదు, ఇది యూరప్ ఆత్మను ప్రతిబింబిస్తుంది, ఇది అమెరికా ఆత్మని, ఇంగ్లాండ్ ఆత్మని ప్రతిబింబిస్తుంది, భారతదేశ ఆత్మ ఇందులో లేదు అని గోల్వాల్కర్ చెప్పాడు. భారతదేశ ఆత్మ ఇందులో లేదని హెడ్గేవార్ చెప్పాడు. భారతదేశ ఆత్మ ఇందులో లేదని చాలా మంది వీర సావర్కర్ చెప్పాడు. అంటే వాళ్ళ ఆలోచన పరులంతా ఈ మాట చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అదే మాట్లాడుతున్నారు. మంత్రుల స్థాయి వాళ్ళు, ఎంపీ స్థాయి వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు. రోజు పేపర్ వస్తుంది, మనం చూస్తున్నాం. అందుకే భారతదేశానికి ప్రమాదం, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని అందరూ బాధ్యత పౌరులుగా, హక్కులు అనుభవించే పౌరులుగా, ఈ దేశంలో ప్రజలు చేసే ఉత్పత్తిని తింటున్నాం, అనుభవిస్తున్న పౌరులుగా ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మన బాధ్యత కనుక పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర గారు ఈ పూరిక చేసి వారి మంది ఇక్కడ సమకూర్చారు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ సందర్భంగా ఆలోచించాలి. ఆలోచించి వైయక్తికంగా కాదు, మతపరంగా, కులపరంగా, ఎవరి కులపరంగా వాళ్ళు కాకుండా, ఎవరి మతపరంగా వాళ్ళు కాకుండా దేశంలో సమానత్వపు భావన కోసం, మనిషిని మనిషిగా చూడటం కోసం అందరూ ఆలోచించండి. ఎన్నికల సందర్భంలో ఇది మనకు ఒక సందర్భం కనుక ఆలోచించడానికి, పాలకుల మీద ఒత్తిడి పెట్టడానికి ఒక సందర్భం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి మనం అధికారాన్ని చేతిలో ఇచ్చామంటే 5 ఏళ్ల వరకు మనం చేయగలిగేది ఇదే విషయం. అధికారాన్ని ఇచ్చే ముందే జాగ్రత్తగా నిరుద్యోగుడికి ఏం ప్రయోజనం జరిగింది,
పరిపాలించే పాలకులు మన కోసం ఏం చేస్తారు, ఈ దేశం కోసం, రాజ్యాంగం కోసం ఏం చేస్తారని ఆలోచించవలసిన సందర్భం. ఈ సందర్భాన్ని